వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెం నాయుడు అలాగే ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన మినిస్టర్ కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సకుటుంబ సమేతంగా రావడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, ఈరోజు మరి అమరావతి నిర్మాణం కానీ, ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నారు. అవన్నీ కూడా సఫలం కావాలి. ఏదైతే మనం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం పోలవరం బనకచెర్ల మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అవన్నీ కూడా సఫలం కావాలని చెప్పి, తద్వారా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే పంటలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలకి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతున్నారు. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి రాజధాని నిర్మాణానికి అమరావతి పనులకి పునఃప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 60,000 కోట్ల రూపాయల పనులు, ఆ నిధులన్నీ కూడా అమరావతి స్వయంగా తెచ్చుకుంటా ఉంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ప్రజలకు సంబంధించింది కాదు ఇదంతా కూడా అమరావతి స్వయంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ఇవాళ మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రని సస్యశ్యామలం చేయడం కోసం, అలాగే ఇక్కడ రాయలసీమని అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకుందాం, అందరూ కూడా భాగస్వాములు అవుదాం. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములకి అందరూ పాత్ర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామివారి ఆశీర్వాదాలు ప్రధానంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.